ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా టమాటా పప్పు తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో 2 కప్పుల కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా, వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, కొంచెం చింతపండు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. చూడండి పప్పు అంతా ఉడికిపోయింది కదా. ఒకసారి పప్పు కర్ర తీసుకొని ఒకసారి మెదుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరొక 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. చూడండి పప్పు అంతా దగ్గర పడింది కదా. ఒక గిన్నెలోకి తీసుకొని మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కచ్చపచ్చగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని లాస్ట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని తాలింపు వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్గా కొత్తిమీర ఆకుతో సర్వ్ చేసుకుంటే